నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులముల వర్గీకరణపై ప్రజలు, ఉద్యోగులు, వివిధ కుల సంఘాల నాయకుల నుండి అభిప్రాయాలు, వినతులు స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై తమ అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లా విస్తీర్ణం, జనాభా, కులాల వారీగా ఉన్న జనాభా గణాంకాలు, జిల్లాలో ఉన్న కులాల వారీగా గణాంకాలు వివరించారు. ఉపాధి కల్పన, ఎస్సీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్ కార్యాలయంలో అమలు వివరించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కృష్ణమోహన్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని గడ్డమ్మ, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజ్, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, డిఎస్ఓ సూర్యప్రకాష్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డీసీహెచ్ఎస్ కళ్యాణబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. మీకోసం అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ మీకోసం కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో పాటు ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇల్లు మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించిన అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు 49 అర్జీలను సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో డిపిఓ కె భారతీ సౌజన్య, జిల్లా ఉద్యానాధికారి ఆర్వి ప్రసాదరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ, డిఎస్ఓ సూర్యప్రకాష్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ, డోమా పీడీ బి సుధాకర్ రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈ నెల 16 నుండి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా షెడ్యూల్డ్ కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకులు నుంచి కమిషన్ చైర్మన్ మెమోరాండం స్వీకరించారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఆయా ఉపకులాల ప్రాతినిధ్యంపై చర్చించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయా సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించారు. దాదాపు 59 షెడ్యూల్ ఉపకులాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మినిట్స్ నమోదు చేశారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు హర్యానా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఎస్సీ జనాభా గణనకు 2011 జనాభా లెక్కను ప్రాతిపదికగా తీసుకోవాలని కొందరు కోరగా, పూర్తిగా కొత్తగా కులగణన నిర్వహించిన తర్వాతే తగు నిర్ణయం తీసుకోవాలని మరికొందరు కమిషన్ను కోరారు. ఎస్సీ వర్గీకరణ కులాల పునర్విభజనపై వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను పూర్తిగా చర్చించి తదుపరి చర్యల నిమిత్తం కమిషన్ ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డమ్మ సహా పలువురు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూనే ఆది ఆంధ్ర కులస్తులను ఎస్సీ డీగా గతం మాదిరిగానే కొనసాగించాలని చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని సంఘం ప్రతినిధులు నిర్వహించారు. ఎస్సీ ఆది ఆంధ్ర కులాన్ని డీలో గతం మాదిరిగానే ప్రస్తుతం కొనసాగించాలని, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని, ఆది ఆంధ్ర జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం 1 కంటే ఎక్కువ పెంచాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఆది ఆంధ్రుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చెలో కలెక్టరేట్ పేరుతో కదం తొక్కారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బృందానికి కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆది ఆంధ్ర జిల్లా కన్వీనర్ ఎర్ర చలపతిరావు మాట్లాడుతూ
ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని, దీనివల్ల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన తమలాంటి ఉపకులాలకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఆది ఆంధ్ర ఉపకులంను ఎస్సీ డీగా గతంలో చెల్లప్ప కలెక్టర్గా ఉన్న కాలంలో నుండి నేటి వరకు కొనసాగుతుందని, వాటిని అదే స్థానంలో కొనసాగించాలని అన్నారు. ఆది ఆంధ్ర జనాభా ప్రాతిపదికన 1% రిజర్వేషన్ శాతం నుండి పెంచాలని కోరారు. ఆది ఆంధ్రలో కటిక పేదరికంతో రిక్షా కార్మికులుగా, వీధి విక్రయదారులుగా, రోడ్లపై అమ్మకం సాగించే వారిగా జీవనం కొనసాగిస్తున్నారని, విద్యా ఉద్యోగాలలో నేటికి వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ శాతం పెంచడం ద్వారా ఆది ఆంధ్రుల అభివృద్ధికి తోడ్పాటు కలిగే విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పినిమంటి ఎర్రయ్య, యాగంటి శివారావు, తోట రాజశేఖర్, జోగి గన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీడ్స్, మార్క్ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచి రాయితీ అందించేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపై గోదాములో అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు కల్పించాలని ఆదేశించారు. రాయితీపై రైతులకు పచ్చి రొట్టె ఎరువులు, విత్తనాలు అందించి భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అవగాహన కల్పించి 100% సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్య రాశుల్ని కురిపిస్తుందని కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ అన్నారు. స్థానిక విశాఖ బీ కాలనీ షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్న షిరిడి సాయి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా మాస్టర్ మురళి, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కొంక్యాన మురళీధరరావు ఆధ్వర్యంలో పట్టణంలో పలు ముఖ్య కూడలితో పాటు మెప్మా ఆధ్వర్యంలో నడుపబడుతున్న నైట్ షెల్టర్లో ఉంటున్న నిస్సహాయులకు అన్నదాన వితరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన ఇళ్లలో జరిగే వేడుకలలో కానీ లేదా ఇతరత్ర ఏ కార్యక్రమాలు జరిగినా అన్నం వృధాగా బయట పారేయకుండా వాటిని సేకరించి ఇలాంటి నిరుపేదలకు అన్నం దానం చేయాలని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తే తిండికి లోటుండదని, ఐశ్వర్యం సిద్ధి కలుగుతుందని, తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్యరాశుల్ని కురిపిస్తుందని అన్నారు. అలాగే ఇక్కడ రాత్రి తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని, ఉర్లాం శివతేజ నిత్యం ఆహారాన్ని అందిస్తున్నారని, వీరికి దాతలు సహకరిస్తే సేవలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు మురళీధర్, మండల వీధి వినయ్ స్వామి, ఉర్లం శివతేజ, కొంక్యాన శివశంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. సోమవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరం వద్ద జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గ్రీవెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అక్కడే ఉన్న వర్మీ కంపోస్ట్ స్టాల్ను సందర్శించి కొనుగోలు చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమం ప్రాంగణమైన స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ వారంలో వర్మీ కంపోస్ట్ అమ్మకపు స్టాల్ను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సందర్శించారు. జిల్లాలో ఉన్న వివిధ గ్రామ పంచాయతీలలో తయారీ కాబడిన వర్మీ కంపోస్ట్ పరిశీలించారు. జిల్లాలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ చేతుల మీదుగా ఎస్పీ వర్మీ కంపోస్ట్ కొనుగోలు చేశారు. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారులు కూడా ఈ స్టాల్లో వర్మీ కంపోస్ట్ కొనుగోలు చేశారు. ఐకమత్యంగా ఉంటేనే సమాజంలో అన్ని విధాల అభివృద్ధి సాధ్యమవుతుందని వెలమ సంఘం ప్రతినిధులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గార మండలం అంపోలు పంచాయతీ పరిధిలో జిల్లా వెలమ సంఘం ఆధ్వర్యంలో వెలమల వనభోజన మహోత్సవం జరిగింది. వెనుకబడిన పేద మధ్యతరగతి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని, ప్రతిభ కలిగిన వారికి వెన్నుతట్టి ప్రోత్సహిస్తామని తెలిపారు. శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్ మాట్లాడుతూ వెలమల సంక్షేమ భవనం నిర్మాణంతో పాటు వసతులు సమకూర్చడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంత అలరించాయి. ఐఏఎస్ పరీక్షలో 2వ స్థానం సాధించిన గొల్లంగి సతీష్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరాపు ప్రసాద్, విశ్రాంత ఏఎస్పీ కింజరాపు ప్రభాకర్ రావు, వెలమ సంక్షేమ సంఘం పెద్దలు డాక్టర్ చెక్కా నారాయణరావు, దొంగ సుధాకర్, అంబటి రంగారావు, పంచిరెడ్డి అప్పలనాయుడు, చీడి రాంబాబు, ముద్దాడ అప్పలనాయుడు, వెలమల ఇంద్రసేనారావు, బగ్గు అసిరినాయుడు, ముద్దాడ రామ్మోహన్ రావు, గుండు జయరాం, గంగు సీతాపతి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీల వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు.
శ్రీకాకుళంలో ఎస్సీ ప్రజలతో ఎస్సీ వర్గీకరణ కోసం వారి అభిప్రాయాలను సోమవారం నాడు ఆయన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సవలాపురపు వెంకటరమణ మాదిగా మిశ్రాకు ఎస్సీ వర్గీకరణ చేయటకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి ఎస్సీలో గల అన్ని ఉపకులాలకు సమాన న్యాయం జరగడం లేదని, కనుక ఈ కమిషన్ ద్వారా అన్ని కులాలకు అన్ని రంగాలలో న్యాయం జరగడానికి ఈ ఎస్సీ వర్గీకరణ ఉపయోగపడుతుందని రమణ మాదిగా కమిషన్ చైర్మన్ కు తెలియజేశారు. నాణ్యతా ప్రమాణాలతో చట్టపరిధిలో విచారణ జరిపి ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమంలో వచ్చే ప్రజా ఫిర్యాదులను చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో పరిష్కారానికి చర్యలు చేపట్టి త్వరితగతిన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి 62 ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబంధిత పోలీసు అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ క్రమంలో నడవలేని వృద్ధులు, వికలాంగుల వద్దకు జిల్లా ఎస్పీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపిస్తానని భరోసా కల్పించారు. రైతు అభివృద్ధి దేశాభివృద్ధిగా భావించిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నింటి వెంకట మోనోజీ నాయుడు అన్నారు. రైతు కోసం ఏర్పాటు చేసిన గ్రామ రెవెన్యూ సదస్సును రణస్థలం పంచాయతీలో సోమవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ తమ భూముల హక్కులను పూర్తిగా పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నందిగాం ప్రసాద్, సర్వేయర్ రవి, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, జీవి పంతులు, రామ్ పంతులు, హేమంత్, జనసేన యువకులు సురేష్, వార్డు మెంబర్లు వెంకటరావు, చిన్నారావు, చంద్రనాయుడు, రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం నాడు నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బుర్రి కుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని అన్నారు. తెలుగుపై మక్కువతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనాడని కొనియాడారు. తర్వాత మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వివిజిఎస్ శంకర్రావు, పి వరలక్ష్మి, పి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తమ సేవాభావాన్ని చాటుకున్నాయి. పొందూరు మండలం కోటుపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 4 పూరీలు దగ్ధమైనట్లు సమాచారం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు, రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు సమాచారాన్ని అందజేసి వారి సూచన మేరకు సేవా బృందంతో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, నెల రోజులు సరిపడే కిరాణా సామగ్రి, వంట పాత్రలు, దుప్పట్లు, చీరలు, స్వామివారి విభూతి ప్రసాదం అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లా పదాధికారులు పప్పుల నాగేశ్వరరావు, భోజన నరసింహమూర్తి, జోనల్ కన్వీనర్ శివనారాయణ, జోనల్ సేవాదళ్ గురుగుబెల్లి యువరాజ్, పొన్నాడ గణపతి, చింతల హరి మరియు స్థానికులు పాల్గొన్నారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. గోంగూరను పుంటికూర అని కూడా పిలుస్తుంటారు. పుల్లటి ఆ పుంటికూర ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి అవసరమైన సి విటమిన్, ఏ, బి, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, రైబోఫ్లోవిన్, కెరోటిన్ ఉన్నాయని వారు చెబుతున్నారు. పుంటికూర తింటే కాలేయానికి మంచిదని, లివర్ టాక్సిన్లు, కొవ్వును తగ్గిస్తుందని, గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుందని, కొవ్వు తగ్గుతుందని పలు పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది.
ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక భూమిక పుంటికూర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.